Hello, welcome back everyone. This is Mohammad Inzamam from Sai Meda ECET Coaching Center, Koti, Hyderabad. Today in this lecture we are going to talk about how to improvise your memory power technique and how to remember lot more information within very less time. Okay na? అంటే కొంచెం టైంలోనే మనం ఎక్కువ మ్యాటర్ అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇఫ్ యూ అబ్జర్వ్ గైస్, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, 4th సెమిస్టర్, 5th సెమిస్టర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యూల్ బి హ్యావింగ్ బుక్స్ ఓన్లీ దిస్ మచ్. అవునా కదా? బుక్సే మనకి ఇన్ని ఉంటాయి. అంటే ఇవన్నీ బుక్స్లో ఏదో ఒక పేజ్లో ఏదో ఒక పేపర్లో వన్ పేపర్, వన్ పారాగ్రాఫ్, వన్ స్టేట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఈసెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. అంటే మనం క్వశ్చన్ చూసా వెంటనే మనం గుర్తు రావాలంటే యువర్ మెమరీ పవర్ మస్ట్ బి వెరీ ఫాస్ట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అ స్మాల్ మెమరీ పవర్ టెక్నిక్. ఓకే, I'm going to take an example of engineering guys, but you can utilize the same example in order to remember the physics, chemistry and as well as mathematical formulas also. Okay, chalo chudam. First chapter of hydraulics guys, that is fluid properties. Fluid properties lo there are many properties guys, but all the basic properties how we are going to remember, లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్. ఓకే, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి మనకు, కానీ మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటి, ఆ ప్రాపర్టీస్ నేమ్స్ మాత్రమే. ఓకేనా? నేమ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ దేర్. మాస్ ఇస్ దేర్, వెయిట్ ఇస్ దేర్, స్పెసిఫిక్ మాస్, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూమ్. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఫిజిక్స్ ఆల్సో గైస్. ఫిజిక్స్లో కూడా ఉంటుంది ఇవన్నీ మనకు. దట్ ఈస్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో ఉంటుంది. ఈ సెట్లో కొత్తగా యాడ్ అయింది, బట్ స్టిల్ గైస్ ప్రాపర్టీస్ ఆల్సో యూనిట్ టు రిమెంబర్. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్, దాని గురించి మాట్లాడుకుందాం. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ టు రిమెంబర్ దట్ స్టేట్మెంట్. ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తాను, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్తోనే గుర్తుపెట్టుకోండి ట్రై చేద్దాం. స్టేట్మెంట్ ఈజ్ ఫ్లూయిడ్ డ్రాప్లెట్స్ ఆర్ ఫాలింగ్ డౌన్. What guys? Fluid droplets are falling down. Why something will come down? Because it must be having a property called as what? Mass. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ ఏముంది సార్ అంటే స్పెసిఫిక్ మాస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఐ రిపీట్ గైస్, స్టేట్మెంట్ ఏముంది గుర్తుపెట్టుకోండి చెప్పండి. డయాగ్రామ్తో గుర్తుపెట్టుకోవాలని ట్రై చేస్తున్నాం మనం ఆల్ ద ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? ఫ్లూయిడ్ డ్రాప్లెట్స్ ఆర్ ఫాలింగ్ డౌన్. Fluid droplets are falling down. Why something will come down? ఎందుకు? Why it is coming down guys? Because it must be having a property called as what? Mass, specific mass. Force with which a body is attracted towards the center of gravity. ఆ ఫోర్స్ ని మనం ఏమనాలి చెప్పండి? వెయిట్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ ఏముంది చెప్పండి? స్పెసిఫిక్ వెయిట్. Apple came down over Newton head. Apple came down over Newton head. It was not moving upward. It came down. Why it came down? Due to something called as what guys? Gravity. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ ఏముంది? స్పెసిఫిక్ గ్రావిటీ. అబ్జర్వ్, మనం గుర్తుపెట్టుకునేది ఒకటి చిన్న స్టేట్మెంట్ గుర్తుపెట్టుకున్నాం. ఫ్లూయిడ్ డ్రాప్లెట్స్ ఆర్ ఫాలింగ్ డౌన్. ఆ ఫ్లూయిడ్ డ్రాప్లెట్స్ ఆర్ ఫాలింగ్ డౌన్ నుంచి ఎన్ని ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకున్నాం మనం? 6. మాస్, స్పెసిఫిక్ మాస్, వెయిట్, స్పెసిఫిక్ వెయిట్, గ్రావిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ. Try to repeat in your mind itself guys. Fluid droplets are falling down. Why something will come down? Because it must be having 6 properties. What are they? Mass, specific mass, weight, specific weight, gravity and specific gravity. అంటే whenever you people are going to design something where some flowing matter is coming down, suppose some what you can call it as water flowing from one channel to another channel, it is flowing down. Down. So while designing that channel, you are going to think about how many properties? 6 properties, that are mass, specific mass, weight, specific weight, gravity and specific gravity. Okay, chalo first stage అయిపోయింది. సెకండ్ స్టేజ్ చూద్దాం. సార్ వేర్ దే ఆర్ ఫాలింగ్ నౌ? దే ఆర్ ఫాలింగ్ ఓవర్ an inclined plane. They are falling over what guys? They are falling over inclined plane and they will try to flow. Ability to flow is called as dash. Answer is what? Flowability. Ability to flow is called as what guys? Flowability. Inclined plane ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్లో అవుతుంది. Ability to flow is called as flowability. ESET asked question was, whenever it is flowing in layer by layer అన్న లమినా అంటే లమినార్ ఫ్లో అంటే విస్కస్ ఫ్లో. అంటే whenever it is flowing in layer by layer transition, resistance come into existence. That property is called as dash. Answer is what guys? Viscosity. గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ లో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్ లో లేయర్ బై లేయర్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ కాల్డ్ as what guys? Viscosity. Whenever it is flowing in equilibrium layers, whenever it is flowing in what guys? Equilibrium layers. Whenever it is flowing in equilibrium layer, a property come into existence. Layer అంటే విస్కాసిటీ అని రాశాం. ఈక్విలిబ్రియం లేయర్స్ అంటే ఏం రాయాలి చెప్పండి? సర్ఫేస్ టెన్షన్ రాయాలి. ఏం రాయాలి చెప్పండి? సర్ఫేస్ టెన్షన్. ఇది సెకండ్ స్టేజ్ మనకు. వేర్ దే ఆర్ ఫాలింగ్ ఓవర్ inclined plane, they will try to flow. Ability to flow is called as dash. Flowability. How it is flowing guys? Layer by layer transition. That property is called as what? Layer అంటే laminar flow, viscous flow. Property resistance is called as viscosity. Property of resistance is called as viscosity. ఈ లేయర్ లోనే ఇంకో కీవర్డ్ ఏం యాడ్ చేసినా మనం? ఈక్విలిబ్రియం లేయర్. క్వశ్చన్ లో కనిపిస్తే అప్పుడు ఆన్సర్ ఏం పెట్టేయాలి చెప్పండి? సర్ఫేస్ టెన్షన్.
చలో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ రెండు ఒకటేసారి రివైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫుల్ ఫోకస్ గైస్, హ్యావ్ టు రిమెంబర్. మనకు గుర్తుందా లేదా మనమే చెక్ చేస్తూ ఉండాలి. మన మెమరీ పవర్ టెక్నిక్ అనేది డయాగ్రామ్ తో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఫ్లూయిడ్ డ్రాప్లెట్స్ ఆర్ ఫాలింగ్ డౌన్. వై సంథింగ్ విల్ కమ్ డౌన్? బికాజ్ ఇట్ మస్ట్ బి హ్యావింగ్ అ ప్రాపర్టీ కాల్డ్ as what? Mass, specific mass. Weight, specific weight. Gravity, specific gravity. Where they are falling over an inclined plane, they will try to flow. Ability to flow is called as flowability. Layer by layer transition, viscosity. Equilibrium layers, surface tension. ఇంకో స్టేజ్ ఉంది, లాస్ట్ స్టేజ్ గైస్. దే ఆర్ కమింగ్ అండర్ స్మాల్ నారో ట్యూబ్. ఈ సెట్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దే ఆర్ కమింగ్ ఇన్సైడ్ ఎ స్మాల్ నారో ట్యూబ్. They are coming inside a small narrow tube. Rise and fall of the liquid inside a small narrow tube, basically less than 4 mm. Less than 4 mm. It is ESET has already appeared to question guys. Small narrow tube less than 4 mm. The phenomena is called as dash. Answer is what? Capillarity. ఈ ట్యూబ్ ని capillary tube అనాలి. Phenomena ni capillarity అనాలి. Okay na? This is only diagram representation guys. Capillary tube is open sided tube from both the ends. Okay. మనం గుర్తుపెట్టుకొని డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద లిక్విడ్ ఇన్సైడ్ స్మాల్ నారో ట్యూబ్ ఇస్ కాల్డ్ as what? Capillarity. దీని లోపల ఏముంది సార్? దీని లోపల వాటర్ ఉంది అనుకుందాం, లిక్విడ్ ఉంది అనుకుందాం. ఆ లిక్విడ్ ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చెప్పండి? కంప్రెస్ చేస్తున్నాం. పిస్టన్ పెట్టి కంప్రెస్ చేస్తున్నాం. అబిలిటీ టు గెట్ కంప్రెస్డ్ ఇస్ కాల్డ్ as compressibility. Ability to get compressed is called as compressibility. Civil వాళ్ళకి అడిగిన క్వశ్చన్. Reciprocal of compressibility is called as dash. Answer is what guys? Bulk modulus. Reciprocal of compressibility is called as dash. Answer is what? Bulk modulus. Liquid ని కంప్రెస్ చేస్తే కంప్రెస్ అవుతుందా? కంప్రెస్ కాదు. ఒక ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది. Whenever you apply normal force acting per unit area guys, that is called as pressure. Whenever pressure is very less, bubble formation will take place at a pressure called as vapor pressure. ఆ బబుల్ ఫార్మేషన్ ఏమనాలంటే క్యావిటేషన్ అనాలి. బబుల్ ఫార్మేషన్ ఏమనాలి? క్యావిటేషన్. ఫస్ట్ స్టేజ్ రివైజ్ చేసిన గుర్తుంటుంది, సెకండ్ స్టేజ్ రివైజ్ చేసిన గుర్తుంటుంది, థర్డ్ స్టేజ్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా? స్మాల్ నారో ట్యూబ్ అంటే ఏం రావాలి చెప్పండి? కెపిలారిటీ. పిస్టన్ ఇస్ దేర్ అంటే ఏం రావాలి? కంప్రెసిబిలిటీ. రెసిప్రోకల్ ఆఫ్ కంప్రెసిబిలిటీ అంటే ఏం రావాలి? బల్క్ మాడ్యులస్. కంప్రెస్ చేస్తే లిక్విడ్ కంప్రెస్ అవుతా? కంప్రెస్ కాదు. ఎందుకంటే లిక్విడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్. లిక్విడ్స్ ఆర్ వాట్? అస్యూమ్ టు బి ఇన్కంప్రెసిబుల్. కంప్రెస్ కానప్పుడు ఒక ప్రాపర్టీ వస్తుంది. ఆ ప్రాపర్టీ పేరేముంది? నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ప్రెషర్. ప్రెషర్తో పాటు ఇంకేం గుర్తుపెట్టుకున్నాం మనం? వేపర్ ప్రెషర్. వెనెవర్ ప్రెషర్ ఫాల్స్ బిలో ద వేపర్ ప్రెషర్, బబుల్ ఫార్మేషన్, క్యావిటీ ఫార్మేషన్ విల్ టేక్ ప్లేస్. దట్ ఫెనామినా ఇస్ కాల్డ్ as what? క్యావిటేషన్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ని ఒక డయాగ్రామ్లో కన్వర్ట్ చేసి, ఒక స్టెప్ బై స్టెప్ ఫార్మేషన్లో కన్వర్ట్ చేసి వీ కెన్ రిమెంబర్ ఇట్ వెరీ ఈజీలీ గైస్. ఓకే, యూ ఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ ద బోర్డ్ గైస్, యూ నీడ్ టు రిమెంబర్ నౌ ఇన్ యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్. నేను స్టేట్మెంట్ చెప్తాను, ట్రై టు ఆన్సర్ ద ఎట్ లాస్ట్ ప్రాపర్టీ నేమ్. ఓకే, స్టార్ట్ నా. రెడీ నా? ఫుల్ ఫోకస్ గైస్. Try to repeat with me. Okay, fluid droplets are falling down. Why they are coming down? Because it must be having 6 properties. What are the 6 properties guys? Mass, specific mass. Weight, specific weight. Gravity, specific gravity. They are falling over an inclined plane. They will try to flow. Ability to flow is called as flowability. Layer by layer transition, viscosity. Equilibrium layer, surface tension. Small narrow tube, capillarity. Piston is there, compressibility. Reciprocal of compressibility, bulk modulus. When you compress the liquid, liquids are incompressible. A property coming into existence, normal force acting per unit area is called as what guys? Pressure. Vapor pressure. Whenever pressure is below the vapor pressure, cavities will form. Bubble formation will take place. That phenomena is called as dash. Answer is what? Cavitation. అంటే within 4 minutes only guys we have remembered these many properties. ఇదే 5 minutes ని 50 minutes అనుకుంటే number of points అనేది మనం నేర్చుకోవచ్చు. Full length videos are there in the saimedha.in app guys. Download the saimedha.in app and watch all the videos, full length videos guys. There are number of demo sessions also, there are number of free videos also. You can watch all those free videos, materials, practice test examinations also guys. Okay, make sure you download the saimedha.in application from the Play Store, Google Play Store. Okay, thank you very much. This is Mohammad Inzamam signing off.